2006-2007 వరకు హైటెక్ సిటీ ఏరియా మనం చూస్తే హైటెక్ సిటీ ఏరియాలో ఆ సైబర్ టవర్ తప్ప ఇంకా అక్కడ ఏమీ ఉండేది కాదు. 15 years తర్వాత ఇప్పుడు చూస్తే హైదరాబాద్లోనే హైయెస్ట్ గ్రోవింగ్ ఏరియా. అట్ ద సేమ్ టైం ఇంకో సింగపూర్ మలేషియా లాగా కనబడుతుంది నైట్ టైంలో చూస్తే. అలానే సేమ్ ఇప్పుడు ఇంకో 15 years తర్వాత నార్త్ హైదరాబాద్లో ఎక్కువ స్కోప్ ఉంది ఇన్వెస్ట్ చేస్తే మంచి సేమ్ నెక్స్ట్ హైటెక్ సిటీ అవ్వడానికి. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్గా అందరూ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినా హైటెక్ సిటీ ఏరియాలో ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ ఉండేది ఓన్లీ హైటెక్ సిటీలో, ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ అక్కడే అనుకునేవాళ్ళు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఆఫీస్ అక్కడే, పిల్లల ఎడ్యుకేషన్ అక్కడే, అందరూ అక్కడే ఉండేవాళ్ళు. బట్ అక్కడ ఒక 5 to 6 kilometers ఆఫీస్ ఉంటే వాళ్ళు ట్రావెల్ చేసే టైం మాత్రం ఒక 1 hour నుంచి 1.5 hours. బట్ ఆఫ్టర్ కరోనా తర్వాత మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, ఆఫీస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. తర్వాత ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఎగ్జిట్లోనే ఆగిపోయారు. ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి వచ్చిన వాళ్ళు ఓన్లీ కోంపల్లి ఆగినరు. ఇప్పుడు కరీంనగర్, మంచిర్యాల నుంచి వచ్చిన వాళ్ళు షామీర్పేటలో ఆగారు. అట్లా ఎవరు వాళ్ళు అక్కడ ఆగిన తర్వాత మళ్ళీ రీఓపెన్ అయినాయి ఆఫీసెస్. రీఓపెన్ అయిన తర్వాత కూడా వీళ్ళు హైటెక్ సిటీకి వెళ్తే టైం క్యాల్కులేట్ చేసుకున్నారు. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి ఆఫీస్కి వెళ్తే 45 minutes అవుతుంది. మళ్ళీ మనం హైటెక్ సిటీలోనే ఉండి ఆ నియర్ బై ఎక్కడైనా 5 to 6 kilometers లోపల రెసిడెన్స్ తీసుకుని ఉన్నా కూడా అక్కడ ఆఫీస్కి వెళ్ళడానికి 1.5 hours. ఓకే, ఇక్కడ మన ఎగ్జిట్ లో ఉంటే నియర్ బై అంటే చాలా త్వరగా వెళ్ళిపోతాం. అట్ ద సేమ్ టైం మన హోమ్ టౌన్ ఎప్పుడు వెళ్ళాలనుకున్నా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. అలా అనుకున్న తర్వాత ఈ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం కూడా మొత్తం మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. అవుటర్ రింగ్ రోడ్ కి ఎక్కడ సిటీకి నియర్ బై ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం అదే టైంలో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఒకటి వస్తుంది. దానికి తోడు ఈ ఏదైతే మన నార్త్ బెల్ట్ ఉందో ఇక్కడ కండ్లకొయ్య ఐటీ పార్క్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, వర్క్ కూడా స్టార్ట్ అయింది. సెకండ్ ఐటీ కారిడార్ మనం ఇంకో 15 years తర్వాత చూసుకుంటే మరో ఐటీ సిటీ నార్త్ కారిడారే అవుతుంది. అందువల్ల మనం ఇన్వెస్ట్ చేయాలన్న ప్లాన్ ఉంటే మాత్రం ఎక్కువ నార్త్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి.